సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దుమారం కొనసాగుతోంది. దర్యాప్తు చేయకుండానే వాద్రా నిర్దోషని ఎలా చెబుతారని కేంద్ర మంత్రులను భాజపా ప్రశ్నించింది. తాము అధికారంలోకి వస్తే వాద్రాపై చర్యలు చేపడతామని హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా స్పష్టం చేశారు. రాబర్ట్పై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని వీరప్ప మొయిలీ కొట్టిపారేశారు. హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ కు మేళ్లు చేకూర్చి ఆ సంస్థ నుంచి కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై విచారణ జరపాల్సిందే అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు దర్యాప్తే జరపకుండా వాద్రా నిర్దోషని ఎలా చెప్తారని బీజేపీ ప్రశ్నించింది. వికలాంగుల కోసం స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఆ సంస్థకొచ్చిన ప్రభుత్వ నిధుల్ని కాజేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యవహారంలోనూ కేంద్రం ఇదే వైఖరి అనుసరిస్తోందని బీజేపీ ఎంపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు స్మృతి ఇరానీ ఆరోపించారు. प्रभु से कामना करते हैं कि हे भगवान, कांग्रेस के नेताओं की तरह हमें काला धन नहीं भरना है अपने घर में. హర్యానా ప్రభుత్వం సోనియా కుటుంబానికి అనుకూలంగా వ్యవహరించిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భారత జాతీయ లోక్దళ్ అధ్యక్షుడు ఓంప్రకాష్ చౌతాలా ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే డీఎల్ఎఫ్ భూకుంభకోణంలో వాద్రాతో పాటు ఇంకెంతమందికి ప్రమేయం ఉందో నిగ్గు తేల్చుతామని చౌతాలా స్పష్టం చేశారు. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న వాద్రాను మాత్రం కేంద్రం మరోసారి వెనకేసుకొచ్చింది. డీఎల్ఎఫ్ తో వాద్రా వ్యాపారం సంబంధాలపై అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు నిరాధారమని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ మంగళూరులో అన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను అబాస్పాలు చేసేందుకే కేజ్రీవాల్ తమను విమర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వాద్రాపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేశారు.